గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఎగ్జాక్ట్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తానో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను రోజు ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ 5కి లెగుస్తాను. ఎగ్జాక్ట్లీ 5కి లేచి మార్నింగ్ నేను ఫస్ట్ చేసే పని మా డాడీ మమ్మీ ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళ కాళ్ళకి దండం పెడతాను. దండం పెట్టి దాని తర్వాత మా అమ్మమ్మకి నాన్నమ్మకి కూడా రోజు పెడతాను. వాళ్ళకి పెట్టలేదంటే నా డే అనేది స్టార్ట్ అవ్వదు. అలా దండం పెట్టుకున్న తర్వాత రోజు తలస్నానం అన్న చేస్తాను. రోజు తలస్నానం చేసి నా చేతితో నేనే పువ్వులు కోసుకొని పూజ చేస్తాను. పూజ చేసిన తర్వాత రోజు ఏదో ఒక టెంపుల్కి వెళ్తాను. ఐదర్ శివాలయంకి కానీ ఉప్మాక టెంపుల్కి కానీ ఏదో ఒక టెంపుల్కి వెళ్తాను. వచ్చేసరికి టైం 7:30 ఆర్ 8 అలా అవుతుంది. అండ్ నా చేతులతో నేనే ప్రిపేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేసి అందరికీ ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాతే నేను తింటాను. అంటే ఈ రోజు ఒకటి చేయను, ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పెసరట్టు అలా చేస్తాను. అలా చేసి అండ్ అందరూ తిన్న తర్వాతే నేను తింటాను. అండ్ ఎగ్జాక్ట్లీ అప్పుడు 9 అవుతుంది కదా, నా వర్క్ అన్నది స్టార్ట్ అవుతుంది. 9 to 6 నాన్ స్టాప్ వర్క్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు వర్క్ తక్కువ ఉన్నప్పుడు నాకు 1 hour అలా దొరుకుతుంది కదా, ఆ టైంలో నా చేతులతో నేనే లంచ్ ప్రిపేర్ చేసి అందరికీ పెడతాను. అందరికీ పెట్టి వాళ్ళు తిన్న తర్వాత మాత్రమే నేను తింటాను. అండ్ నాకు టైం లేనప్పుడు మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది ఆబ్వియస్లీ. అండ్ మా మమ్మీ ప్రిపేర్ చేస్తే అండ్ అన్నిటి అంటే ఏంటి, నాకు వర్క్ ఉన్నా లేకపోయినా అందరూ తిన్న తర్వాతే నేను తింటాను. 1:30కి 2కి అలా తింటాను. మళ్ళీ 2 to 6 నా వర్క్ అన్నది నేను కంటిన్యూ చేసి అండ్ 6 అయిపోయిన తర్వాత షటిల్ ఆడుకొని తర్వాత బయట వాకింగ్కి వెళ్తా. ఒక 1.5 hour 2 hours వాకింగ్కి వెళ్ళి అలా చుట్టూ తిరిగి అండ్ నిహారిక, సాకేత్, వర్షిణి మా చెల్లెలు తమ్ముడు వాళ్ళతో ఆడుకొని అండ్ టైం అప్పుడు 7 అలా అవుతుంది. మా డాడీకి చపాతీ ప్రిపేర్ చేస్తాను. మా డాడీకి చపాతీ అండ్ మాకు రైస్ ఏదో ఒక కర్రీ వండుకొని అలా డిన్నర్ అయిపోయిన తర్వాత రోజుకొక భగవద్గీత చదువుకొని నా డేని అలాగా ఎగ్జాక్ట్లీ 9 or 9:30కి ఎగ్జాక్ట్లీ పడుకుని పోతాను. అండ్ నేను చాలా తక్కువ ఫోన్ యూస్ చేస్తాను. నా స్క్రీన్ టైం కూడా చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ 25 minutes 30 minutes అంతే ఉంటుంది. అండ్ అలా నా డేని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.